ఇక మొదటి టాపిక్ వచ్చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ ఓయూ పర్యటనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయ పదం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రెండు విడదీయరానివని చెప్పారు. ఓయూలో 90 కోట్లతో నిర్మించిన దుందుబి భీమా హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన కూడా చేశారు. తెలంగాణలో ఏ సమస్య వచ్చినా ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు ముఖ్యమంత్రి. చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియానే అన్నారు ఆయన. గొప్ప చరిత్ర ఉన్న ఓయూకు 100 ఏళ్లలో వీసీగా ఓ దళితుడిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పారు రేవంత్ రెడ్డి. విద్యార్థుల కోసం పనిచేయని వారిని వ్యతిరేకించాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్లో ఆర్ట్స్ కాలేజీ ముందు సభ పెడితే తాను వస్తానని, అన్ని పనులు మంజూరు చేస్తాను అని చెప్పారు. అంతేకాదు తన పర్యటనలో ఒక్క పోలీసును కూడా క్యాంపస్లో ఉంచొద్దన్నారు. విద్యార్థులు తనని అడ్డుకొని ప్రశ్నిస్తే చిత్తశుద్ధితో సమాధానం చెబుతాను అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ స్థాయికి అభివృద్ధి చేయడానికి తను సిద్ధమన్నారు ముఖ్యమంత్రి. సకల వసతులు చేకూర్చడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి అన్నారు. నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాణా గారికి ఆదేశాలు ఇస్తున్నా, ఒక కమిటీ వేయండి, ఇంజనీర్స్ కమిటీ. టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి, యూనివర్సిటీ నుంచి ఒక టీంని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, విద్యాశాఖ నుంచి, సాంకేతికపరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ, చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో, మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది. 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన. 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి నేను సంతకం పెట్టించిన. ఏమైనా అంచనా వేసుకోండి, ఏమేం కావాలనో నాకు చెప్పండి. మళ్ళీ నేను వస్తా. ఠాగూర్ ఆడిటోరియం కాదు, ఠాగూర్ ఆడిటోరియం కాదు. మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే, అక్కడ ఇక్కడ కాదు. అంతేకాదు కోదండరాం ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయడం పైన సీఎం స్పందించారు. మరో 15 రోజుల్లో ఆయనను మళ్ళీ ఎమ్మెల్సీని చేస్తాను అన్నారు ముఖ్యమంత్రి. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని. కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా, సార్ 15 రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళని నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి కంచెగచ్చబౌలి భూములపై కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏఐ టెక్నాలజీతో హెచ్సియులో ఏనుగులు, సింహాలను పెట్టి బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారన్నారు. మానవ రూపంలో కొన్ని మృగాలు ఫామ్ హౌస్లో ఉన్నాయని, వాటిని నిర్బంధించడానికి వలలు వేయాలన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఓయూలో లేఅవుట్లతో ప్లాట్లు వేస్తారని చెప్పారు. విద్యార్థుల కోసం పనిచేయని వారిని వ్యతిరేకించాలి అని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అబద్ధాల సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు ఉంటారు, తండ్రి కొడుకులు. ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి. ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని, సోషల్ మీడియా అని, ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్ధాలన్నిటిని కూడా అందులో పెట్టి, ఈ మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి
సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి, వాటిని మేము చంపుతున్నామని పెట్టారు. తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా, సింహాలు అనేటివే లేవు. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి, అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి. వాటిని నిర్బంధించడానికి వలలేయండి. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడిన మాటలు తెలంగాణలో చర్చకు దారితీశాయి. దీని చుట్టూ నడుస్తున్న రాజకీయం ఏంటి, అధికార విపక్షాల వైఖరి ఏంటి, ఇప్పుడు చూద్దాం. ఈ డిబేట్లో మనతో పాటు అందుబాటులో ఉన్నారు బల్మూరి వెంకట్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్వై అధ్యక్షుడు. శ్రీనివాస్ గారు, వెంకట్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ నేను గెల్లు శ్రీనివాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి ఓయూ పర్యటనను ఎలా చూస్తారు? ఓయూ తెలంగాణకు గుండె లాంటిది, కానీ గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ఓయూకి ఏం కావాలన్నా చేస్తాను అని ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. ఇవాళ ఓయూకు ముఖ్యమంత్రి రాకను మా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కూడా స్వాగతించింది. ఇక్కడ మేము వ్యతిరేకించలేదు. కాకపోతే పోలీసులే ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాలని చెప్పి, ఎవరు ప్రశ్నించే విద్యార్థులు ఎవరు కనిపించద్దు, విశ్వవిద్యాలయాల ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉండొద్దనే ఉద్దేశంతో మా విద్యార్థి నాయకులు అందరినీ రూములు ఉంటే రూముల్లో, ఒకవేళ బయటకు వెళ్ళే సిటీలో ఎక్కడికున్నా కూడా అక్కడికి టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు అందరినీ పంపించి, ఇంటెలిజెన్స్ వాళ్ళు పంపించి అందరినీ వెతికి పట్టుకొని ఇవాళ హైదరాబాద్ సిటీలో వివిధ పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ముఖ్యమంత్రి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు. ఇవాళ మీటింగ్లలో ఏం మాట్లాడతారు? నేను డిసెంబర్ 9 రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా, ఆర్ట్స్ కాలేజ్ ముందే మీటింగ్ పెడతా, ఠాగూర్ ఆడిటోరియం కాదు, నేను వీసీ గారికి చెప్తున్నా, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ గారికి చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, ఒక్క పోలీసు కూడా ఉండదు అంటున్నారు. ఒక్క ఠాగూర్ ఆడిటోరియంకి వచ్చిన మీటింగ్కే నువ్వు ఇంత భద్రత, విపరీతమైన భద్రత పెట్టి మొత్తం విద్యార్థులందరినీ ఎక్కడెక్కడ అనుమానించిన వాళ్ళందరినీ అనుమానించే వారం రోజులకి వెళ్ళి వేటాడి ఇక్కడ లేకుండా చేసి ఇవాళ ఉస్మాన్ సిటీలో అడిగిపెట్టిన ముఖ్యమంత్రికి డిసెంబర్ 9కి వచ్చే దమ్మున్నదా అని చెప్పి వాళ్ళు నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికత ముఖ్యమంత్రికి ఉంటే ఇవాళ అందరినీ స్వాగతించాల్సింది. ఎందుకు అరెస్ట్ చేశారు ఇవాళ విద్యార్థులను? ఇవాళ ఏం సాధించారని ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగుపెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మేము ముందే చెప్పినాం, ఓయూకు రండి, ముఖ్యమంత్రి గారు ఓయూకి వస్తే మేము స్వాగతిస్తున్నాం. ఇప్పటికి దాదాపు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. కనీసం మీరు ఇచ్చిన ఉద్యోగాలు లేవు. ఏమి చెప్పండి? ఆర్థిక శాఖ నుంచి ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏందో చెప్పండి. ఇవ్వకపోతే ఇంకా టైం ఉంది. నోటిఫికేషన్ ఇచ్చినాక మీరు ఓయూలో అడుగు పెట్టాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేసినాం ముఖ్యమంత్రి గారిని. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయి కూడా, చదువుకున్న అమ్మాయికి స్కూటీలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఉస్మాన్ యూనివర్సిటీని తీసుకోండి, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి మేము సలహా ఇచ్చినాం. అది కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. ఇవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారో విద్యార్థులు అని చెప్పి ఇవాళ భయపడి మొత్తం ఓన్లీ యూనివర్సిటీ ఎంప్లాయీస్తోని, యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలతో ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో సభ నిర్వహించారు తప్ప యూనివర్సిటీ విద్యార్థుల ఇంకొకటి కూడా అన్నారు, మనం దేనికి వెనకాడాల్సిన అవసరం లేదు, అవసరమైతే 1000 కోట్ల రూపాయలు యూనివర్సిటీకి కేటాయిస్తాను అని అన్నారు. సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నారు. ఇవాళ వారి మాటలు మాట్లాడుతుంటే నవ్వానో ఏడవానో బాధపడనో అర్థం కాని పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి తను. ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యాశాఖకు, ఈ విద్యార్థులకు ఏం కావాలో ప్రణాళికలు రచించాల్సిన బాధ్యత ఇవాళ ఒక విద్యాశాఖ మంత్రి, ఇవాళ ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకొని 2 సంవత్సరాలు దగ్గర పడుతున్న తరుణంలో కూడా యోగితారాణి గారు మీరు రచించండి ఒక కమిటీ అని చెప్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి దానికి కమిటీల పేరు మీద కాల చెప్పండి తప్ప ఎక్కడ ఒక అడుగు ముందు అడుగు వేసింది. కమిటీ ఏమని చెప్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం, మనకి బల్మూరి వెంకట్ కూడా ఉన్నారు. ఓకే, మీరు చేసిన ఆరోపణలపై రియాక్ట్ అవడానికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఉన్నారు. వెంకట్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గత 20 ఏళ్ళకెళ్ళి గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల ఉత్సవాలకి రానీకి గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా వచ్చారో యావత్ తెలంగాణ సమాజం మొత్తం గమనించింది. ఈ రోజు చాలా స్పష్టంగా బాధ్యతతోటి ముఖ్యమంత్రి గారు అక్కడ రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని ప్రసంగించినప్పుడు అక్కడ విద్యార్థులు ఉన్నారో లేదో, విద్యార్థులతోటి మాట్లాడినో లేదో, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే అక్కడ విద్యార్థులు చాలా స్పష్టంగా చెప్తారు.
అండ్ నిజంగా విద్యాశాఖ పైన బాధ్యత ఉంది కాబట్టే ముఖ్యమంత్రి గారు గత 10 ఏళ్లుగా విద్యాశాఖని పట్టించుకోక మరుగున పాడేసి విద్యాశాఖ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి బాధ్యతతోటి ఆ శాఖని వారి దగ్గరనే పెట్టుకొని ఈ రోజు ఒక భరోసాని ఒక ధైర్యాన్ని విద్యార్థులకి మెరుగైన నాణ్యమైన విద్యని ఉచిత నిర్బంధ విద్యని ఈ రోజు ఏదైతే బడుగు బలైన వర్గాలకి తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే సంబంధించి యువకులందరూ కూడా విద్యార్థులందరూ కూడా అందించాలని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు అంత బాధ్యతతోటి మాట్లాడితే ఈ రోజు అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు గత 10 ఏళ్లుగా సోయి లేని వ్యక్తులు ఏదైతే మాట్లాడని వ్యక్తులు కనీసం పట్టించుకొని వ్యక్తులు ఈ రోజు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిక్రూట్మెంట్ కానివ్వండి, దానికంటే ముందు అన్ని యూనివర్సిటీస్ లాస్ట్ 10 years లో ఈ రోజు నిజంగా ఉస్మానియా యూనివర్సిటీకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉన్న విద్యార్థులకు కూడా తెలుసు. ఈ రోజు అవన్నిటినీ కూడా ఏదైతే ప్రక్షాళన చేసి అన్నిటినీ కూడా బాధ్యతతో అన్నిటినీ కూడా చక్కబెడతాను, చక్కదిద్దుతాను, ఉస్మానియా యూనివర్సిటీని ఒక స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీస్ తోటి కంపీట్ చేసుకునే విధంగా చెయ్యాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పంతో ఈ రోజు మాట్లాడుతుంటే ఆ మాటల పైన కూడా విమర్శలు చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. అంటే 10 years చేయలేంది ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తా నేను మళ్ళీ వస్తాను. ఒక ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వచ్చినప్పుడు పోలీస్ సిబ్బంది వారి యొక్క డ్యూటీ వారు చేస్తారు. దాన్ని కూడా వారు ఉద్దేశించి అది ఈ రోజు యూనివర్సిటీలో చాలా మందిని అరెస్టులు చేశారు, చాలా మందిని అక్కడ లేకుండా చేసి యూనివర్సిటీలో పర్యటించారని అంటూ ఉన్నారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు చాలా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంటే వారు మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. కేసీఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ గ్రౌండ్ కి వెళ్ళాలంటే ఏదైతే కర్ణాటక దగ్గర గోడలు బద్దలు కొట్టుకొని అక్కడికి వెళ్ళి పోయిన పరిస్థితి, ఆ రోజు ఇదే పల్మూరు వెంకట్ని దాని 3 రోజుల ముందుకెళ్ళి నన్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు బీఆర్ఎస్వి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అలా ఈరోజు వారు స్వాగతించిరా, వారు ఏ రకమైన మాటలు మాట్లాడిరో మనం విన్నాము. 20 ఏళ్ళకెళ్ళి ఏ ముఖ్యమంత్రి కూడా ఠాగూర్ ఆడిటోరియంలో వచ్చి మీటింగ్ పెట్టింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అక్కడ వచ్చి మాట్లాడినారు. ఈ రోజు అక్కడ విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారంటే అధికారంలో ఉండే 10 ఏళ్ళ అధికారంలో ఉండే కేసీఆర్ కి కేసీఆర్ కి కనీసం అమ్మినట్టు నియామక పత్రాలని ఎగ్జామ్ పేపర్లను వెంకట్ గారు ఒక్క నిమిషం గెల్లి శ్రీనివాస్ మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. వెంకట్ గారు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఏం అడగాలనుకున్నారు? 10 ఏళ్లలో మేము ఈ రాష్ట్రానికి విద్యా వ్యవస్థ పటిష్టం చేసినాం. ఇక్కడ విద్యార్థులు విదేశాలకు పోకుండా ఎక్కువ విద్యార్థులు ఇక్కడ తెలంగాణ చదువుకోవడానికి అన్ని రకాల వసతులతో ఇక్కడ విద్యా వ్యవస్థను బలోపేతం చేసినాం. ఇవాళ 250 ఉన్న గురుకులాలు ఇవాళ 1000కి పైగా గురుకులాలను స్థాపించి ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా ఇవాళ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించే కార్యక్రమాన్ని ఇవాళ కేసీఆర్ గారు చేపట్టారు. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినాం. ఇవాళ భారతదేశంలో మైనార్టీ అసలు యూనివర్సిటీని పట్టించుకోలేదు అని అంటున్నారు. యూనివర్సిటీని అసలు ఏర్పాటు చేసినాం. విద్యా వ్యవస్థ మొత్తం విద్యా వ్యవస్థ గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ యూనివర్సిటీ గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గురుకులాల్లో సీట్లు దొరికే పరిస్థితి లేదు. చాలా మంది అయినా సీట్లు రాకపోతే పారదర్శకంగా ఇవాళ గురుకులాలలో సీట్లు మిగిలిపోయాయండి. దీనికి బాధ్యత ఎవరిది? కాంగ్రెస్ వైఫల్యం కదా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కదా. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, వెంకట్ గారు. ఓకే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు వెంకట్ గారు మాట్లాడండి సార్. నిజంగా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ బిల్డింగ్స్ శిథిలా వ్యవస్థలో ఉన్నాయి, దాన్ని మెరుగుపరచాలని చెప్పి ఈరోజు వీసీ గారు రిక్వెస్ట్ చేసిర్రు అని అంటే దాన్ని ఇమీడియట్ గా చేస్తాం, ఏమున్నా గ్రాంట్ శాంక్షన్ చేస్తామంటే 10 ఏళ్లలో నిజంగా ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రికి సోయి ఉంటే, నిజంగా మెరుగుపరిచింటే, నిజంగా యూనివర్సిటీ అగ్రస్థానంలో నిల్చుంటే ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? ఆ సమస్యలు ఎందుకు ఉన్నాయి? ఆ సమస్యల్ని వీళ్ళు పరిష్కరించింటే ఈ రోజు మనం వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా సబ్జెక్ట్ ఒకటి మాట్లాడుతుంటే గురుకులాల విషయాలు మాట్లాడతారు. గురుకులాలు సొంత భవనాలు ఎన్ని నిర్మించారు? సొంత భవనాలు ఎన్ని నిర్మించారు? నిర్మించి కట్టకపోతే చూడలేదు.
అవి కేసీఆర్ గారు శాంక్షన్ చేసిన బిల్డింగ్లు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క నయా పైసా కూడా ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభించిన బిల్డింగ్లకు రేవంత్ రెడ్డి గారు ఒక్క పైసా కూడా ఇవ్వలే. మాట్లాడే నైతిక బాధ్యత మాకే ఉంటది. ఇవాళ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన నైతిక బాధ్యత కాదు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం పెట్టించారు. ఇవాళ ఉపన్యాసం 40,000 కోట్ల రూపాయలు ఇవాళ విద్యా వ్యవస్థ ఖర్చు పెట్టాలని చెప్పిండు. ఏం చేశారు చెప్పండి? 40,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టిరు? ఒక్క బిల్డింగ్ అయినా కంప్లీట్ చేసారా? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆన్సర్ తీసుకుందాం. వెంకట్ గారు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని అంటున్నారు. దేనికి ఖర్చు పెట్టారని అడుగుతున్నారు. రెండు, దేనికైనా నిధులు లేవు, గత ప్రభుత్వం ఖజానాను ఊడ్చేసింది అని ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మనది 3 లక్షల కోట్ల బడ్జెట్, డబ్బులకి వెనకాడాల్సిన అవసరం లేదు, నేను 1000 కోట్లైనా శాంక్షన్ చేస్తానని అంటూ ఉన్నారు. ఎలా పొంతన కుదురుతుందని అడుగుతున్నారు బీఆర్ఎస్ నేతలు. హలో వెంకట్ గారు, లాస్ట్ 10 years లా ఉస్మానియా యూనివర్సిటీకి వాళ్ళు ఇచ్చిన నిధులన్నీ వైస్ ఛాన్సలర్స్ రిక్రూట్మెంట్ చేయక ఎందుకు ఆలస్యమైంది? ఎందుకు రెగ్యులర్ ఫ్యాకల్టీని నింపలేకపోయినరు? ఎందుకు చిత్తశుద్ధితోటి మీరు వివరించలేకపోయినరు? ఈ రోజు ఆ సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించింటే ఈ రోజు ఆ సమస్యలు ఎందుకు ఉంటాయి? అవన్నిటినీ పరిష్కరించడానికి బాధ్యతతోటి చిత్తశుద్ధితోటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఠాగూర్ ఆడిటోరియంకి వెళ్ళి అక్కడున్న విద్యార్థులకి ఒక భరోసాని, ధైర్యాన్ని ఇస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక, తట్టుకోలేక విషం జిమ్ముతుర్రు. ఓకే శ్రీనివాస్ గారు, గతంలో విశ్వవిద్యాలయంలో కూడా టీచర్ రిక్రూట్మెంట్ విషయంలో పట కేసీఆర్ గారు ప్రభుత్వం 1500 పోస్టులను ఆ రోజు శాంక్షన్ చేసింది. ఆ రోజు ఉన్న అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. డిపార్ట్మెంట్ల వారిగా కాదు, సబ్జెక్టుల వారిగా భర్తీ చేయాలని చెప్పి ఆ రోజు ఒక తీర్పునిస్తే దాన్ని దేశవ్యాప్తంగా చాలా విశ్వవిద్యాలయాలు గత 10 ఏళ్లలో మీరు యూనివర్సిటీకి ఏం చేశారు? గత 10 ఏళ్లలో మీరు యూనివర్సిటీకి ఏం చేశారు అని అడుగుతున్నారు. యూనివర్సిటీ బోర్డు సపరేట్ ఏర్పాటు చేసి ఈ ఉద్యోగాల భర్తీ మొత్తం యూనివర్సిటీ బోర్డు దాన్ని భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం ఒక బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి ఆ రోజు గవర్నర్ పంపిస్తే గవర్నర్ గారు వారి దగ్గర పెట్టుకోవడం వల్ల ఆ రోజు రిక్రూట్మెంట్ చేయలేకపోయింది. ఆనాడు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు విశ్వవిద్యాలయాలకు వచ్చి అనేక రాజకీయ వేదికల మీద మాట్లాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయంలో కూడా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం, టీచింగ్ పోస్టు నాన్ టీచింగ్ పోస్టు భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు నిరుద్యోగులందరికీ ముఖ్యమంత్రి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇవాళ అధికారం చేపట్టి 20 నెలలైనా ఎందుకు ఒక ఉద్యోగాన్ని కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ మిగతా రాష్ట్రాల్లో మిగతా యూనివర్సిటీలో కూడా ఎందుకు భర్తీ అయ్యేదో చెప్పాల్సిన బాధ్యత. వెంకట్ గారు, ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ స్థాయికి తీసుకెళ్తానంటున్న ముఖ్యమంత్రి అందులో స్టాఫ్ ను భర్తీ చేయకుండా ఆక్స్ఫర్డ్ స్థాయికి ఎలా తీసుకెళ్తారు అని గెలి శ్రీనివాస్ అడుగుతున్నారు. ఆ రోజు మీరు విద్యార్థులకు మీరు హామీ ఇచ్చారు కదా, ఇవాళ వాటిని ఎందుకు అమలు చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నాము. నువ్వు ప్రశ్నిస్తున్నావా? నువ్వు మీ మార్కులు కొట్ట నీకు కోరుతున్నా నేను అడుగుతలే. నేను ప్రశ్న అడిగిన సమాధానం చెప్పా. ఇనే ఓపిక ఉండాలి కదా, ఇనే ఓపిక ఉండాలి కదా. చెప్పండి మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ చెప్పబోతున్నారు. ఒక్క నిమిషం. ఓకే వెంకట్ గారు చెప్పండి. యూనివర్సిటీ అంటే కేవలం భవనాలు మాత్రమే కాదు, అందులో ఉన్న స్టాఫ్ దగ్గర నుంచి కూడా. సార్ శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా దానికి క్లియరెన్స్ ఇచ్చిండ్రు స్టాఫ్ రిక్రూట్ చేయని, కానీ వైస్ ఛాన్సలర్ గారే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దానికి ఆమోదించారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని చెప్పి చెప్పిర్రా? దాన్ని చేపడతామని ఆ మీటింగ్ లోనే చెప్పిర్రా? ప్రసంగంలోనే వినబడలేనట్టుంది వారికి. అది వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. సమాధానం అడిగినావు, సమాధానం చెప్తే వినే ఓపిక లేదు. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వినే ఓపిక ఉండాలి. అడిగినప్పుడు ఓకే చెప్పండి వెంకట్ గారు. శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకే సూటిగా చెప్పండి. సూటిగా చెప్తున్నంత క్లియర్ గా వైస్ ఛాన్సలర్ గారికి ఆల్రెడీ వారే సమాధానం ఇవ్వడానికి దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది, ఇమీడియట్ గా దాన్ని చేపడతామని కూడా చెప్పారు కదా. మరి ఎప్పుడు 20 నెలలకా?
వెంకట గారు. ఓకే శ్రీనివాస్ గారు, ఉద్యోగాల భర్తీకి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. కొత్త భవనాల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశాం. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే యూనివర్సిటీలో అటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తాను, ఏం కావాలంటే అది ఇస్తానంటున్నారు. మీరు అడగండి, నేను ఏం కావాలంటే అది ఇస్తాను, మీరు అడగటమే ఆలస్యం అని అంటున్నారు ముఖ్యమంత్రి. సార్ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. 20 నెలలకి వెళ్ళి కనీసం 2 కోట్ల నిధులు కూడా ఇవ్వని ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయల నిధులు ఇస్తాంటే ఎవరు నమ్మాలి చెప్పండి. నేను కొత్తగా ఏమైనా ఇచ్చిండా? కనీసం విశ్వవిద్యాలయం లేదు. శ్రీనివాస్ గారు, ఇక నేను 10 ఏళ్లలో మీరు మాట్లాడిన మాటలు చాలా సమస్యలు విశ్వవిద్యాలయం కొత్త విద్య అని చెప్పింది. ఆ నిధులనే ఇవాళ ముగింపుకో వాటిని ప్రారంభోత్సవానికి వచ్చింది తప్ప కొత్తగా ముఖ్యమంత్రి గారు చేసింది ఏం లేదు. విశ్వవిద్యాలయం చేసింది ఏం లేదు, ఈ రాష్ట్రంలో చేసింది ఏం లేదు. పైగా ఇవాళ బయట మాట్లాడే అబద్ధాలు, ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయ వేదిక కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడిండు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందని చెప్పిండు. ఇంటర్నేషనల్ స్కూల్లో ఇవాళ కట్టినని చెప్పిండు. ఎక్కడానికి కట్టిండి? ఓన్లీ పూజ మాత్రమే వేసారు. ఇంటర్నేషనల్ చెప్పండి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మొత్తం స్కూల్ అని ప్రభుత్వ స్కూల్ అని మొత్తం నిర్వీర్యమైపోయినాయి. ఈ రెండు మరమ్మతుల కోసం మన ఊరు మనబడి పేరు మీద కేసీఆర్ ప్రభుత్వం. శ్రీనివాస్ గారు క్వశ్చన్ ఆన్సర్ గా తీసుకుందాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఓకే శ్రీనివాస్ గారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం, లేదంటే ఓవర్లాప్ అయిపోతుంది. ఇచ్చే వరకు నిధులు విడుదల చేయడం తప్ప ఇవాళ విద్యా వ్యవస్థకు సంబంధించిన పనులు ఏవైతే జరుగుతున్నాయో వాటికి ₹1 నిధులు కూడా ఇవాళ విడుదల చేయలేకపోవడం వల్ల స్కూల్ అనేది నాశనం అయిపోయినాయి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. వెంకట గారు సార్, స్ట్రెంత్ పెరిగిందా లేదా గవర్నమెంట్ స్కూళ్ళల్లో? రోజు లెక్కలు వస్తున్నాయి, అధికారికంగా కూడా అందరికీ తెలుసు గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పెరిగింది అనేది. పెరగలేదని చెప్పి వీళ్ళు అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తుండ్రు. వాస్తవాలు మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఒక విద్యార్థి నాయకునికి ఉన్నారు. గత 10 ఏళ్లలో ఏ రోజన్నా ఒక్క నిమిషం, ఏ రోజన్నా కేసీఆర్ గారు ఆర్ట్స్ కాలేజ్ ముందు నేను వచ్చి మీటింగ్ పెడతా అని చెప్పిండా? ఏ రోజన్నా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిండా? ఏ రోజన్నా కేసీఆర్ గారు? బల్మూరు వెంకటే మీకు ఒక క్వశ్చన్స్ అందిస్తున్నారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, దాదాపు 100 మంది విద్యార్థులు ఇవాళ చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురైపోయారు. కొంతమంది చనిపోయిన పరిస్థితి ఉన్నది. దీనికి ప్రభుత్వం ఎప్పుడైనా రివ్యూ చేసిందా? కనీసం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా కనీసం సందర్శించలేని పరిస్థితి. శ్రీనివాస్ గారు ఏదో మీరు మాట్లాడాలని చెప్పి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీరు అడిగిన వాటికి ఆన్సర్ తీసుకుందాం. అంతేకాదు వెంకట్ కూడా మీకు ఒక క్వశ్చన్స్ అందిస్తున్నారు, అది కూడా ఒక్కసారి దానికి కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. వెంకట్ గారు సార్, స్ట్రేట్ గా నేను ఒకటి అడుగుతున్నా. లాస్ట్ 10 years లా ఏ రోజన్నా కేసీఆర్ గారు ఎక్కడికన్నా వెళ్ళి స్టూడెంట్స్ తోటి శాంక్షన్ చేసి నేను విద్యార్థులతోటి మీటింగ్ పెడతాను ఏ యూనివర్సిటీలన్నా, నేను ఓన్లీ ఉస్మానియా గురించి మాట్లాడతలే, ఏ యూనివర్సిటీలన్నా భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది, పేపర్ లీకేజ్ అయి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువకులందరూ కూడా అస్తవ్యస్తానికి గురై ఇబ్బందులు పడుతుంటే కనీసం దానిపైన స్పందించలే, కనీసం పట్టించుకోలేదు. మన ఊరు మన బడి అని అంటుర్రు, గురుకులాల గురించి మాట్లాడుతుర్రు. అద్దె భవనాల్లో నిర్మించి ఏదైతే వాటిని ఏర్పాటు చేసి రెంట్లు కట్టకపోతే ఏ రకంగా దానికి తాళాలు వేసుకోరో మనం చూసినాం. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇబ్బందులు ఏ రకంగా అయినా మనం చూసినాం. అండ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని ప్రారంభించినాయి, పనులు జరుగుతూనే లేదో. అన్ని పార్టీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాడ కొన్ని నియోజకవర్గాలు అయినాయి, బీజేపీ ఎమ్మెల్యేల కాడ స్టార్ట్ అయినాయి, కాంగ్రెస్ శాసనసభ్యుల. ఓకే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. శ్రీనివాస్ గారు మీరు ఆన్సర్ చేయండి. కన్క్లూడింగ్ కామెంట్ ఆన్సర్ చేయండి. గురుకులాల మీద అద్దె చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం. వెంకట గారు ఒక్క నిమిషం. వెంకట గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ప్లీజ్ ఒక్క నిమిషం. సమ్మె చేసి గురుకులాలకు తాళాలు వేసిన చరిత్ర ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్నది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ ఒక్క గురుకులాలకు కూడా అద్దె పనుల యాజమాన్యం ఎవరు కూడా తాళాలు వేసే పరిస్థితి ఆనాడు లేదు, ఇవాళ ఈ రోజు వచ్చింది. దానికి కారణం ముఖ్యమంత్రి గారికి ఇవాళ ఈ విద్యా వ్యవస్థ పటిష్టమైన సరైన అవగాహన లేకపోవడమా, లేకపోతే కావాలని చెప్పి వాంటేలా చేస్తున్నారు అనేది అది వేరే విషయం. ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టుల కోసం మొదలు పెట్టారు. కనీసం ఇప్పుడు మీకు ఏమడుతున్నా, మన ఊరు మన బడికి మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఏం చేస్తలేరు మీరు.
మన ఊరు మన బడికి మీరు ఎన్ని నిధులు ఇచ్చారు, ఎంత శాంక్షన్ చేసారు? ముందే అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేసిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మొత్తానికి ఈరోజు ముఖ్యమంత్రి ఓయూలో పర్యటించారు. ఓయూకి ఏం కావాలంటే అది నేను ఇస్తాను, అడగండి అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. గత పాలకులు ఓయూను పట్టించుకోలేదు, నేను ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఏం కావాలన్నా నేను చేస్తాను, డిసెంబర్ నెలలో ఒక సమావేశ సభను పెట్టండి, పోలీసులను ఎవరిని కూడా అలౌ చేయొద్దు, విద్యార్థులు ఏం క్వశ్చన్స్ అడిగినా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన తెలంగాణ రాజకీయాల పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. మరి చూద్దాం, డిసెంబర్లో ఒక సభను పెడతారు. ఓయూ పర్యటన గురించి ఇంకా ఎటువంటి రాజకీయపరమైన కామెంట్స్ వస్తాయో.